అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయని కాంగ్రెస్ నేతలు పులిచింతల విద్యుత్ ప్రాజెక్టు ఘనత అని చెప్పుకోవడం సిగ్గుచేటని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. పులిచింతల విద్యుత్ ప్రాజెక్టును ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులు వేస్తూ ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హరీష్ స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు కట్టడం మా యొక్క గొప్ప పని అని ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో అది ఆత్మవంచనకు నిదర్శనం. ముంపు తెలంగాణకు, పంట ఆంధ్రాకు. కానీ ఈరోజు కూడా మీ నోట అదే మాట రావడం అంటే మీరు ఇంకా అదే బానిస మనస్తత్వానికి లోబడి ఉన్నారా? కరువు ప్రాంతమైనటువంటి నల్లగొండ, మెదకు, నిజామాబాదు, కరీంనగర్లోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టుకుందామంటే మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇది మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 1000 కోట్ల రూపాయలు మీ నిర్లక్ష్య ఫలితం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం నెమ్మదిగా జరగడం వల్ల జరిగిన నష్టం దాదాపు 1000 కోట్ల రూపాయలు. ఒకవేళ మీరు 2014 కంటే ముందే లోయర్ జూరాల కానీ, పులిచింతల కానీ, భూపాలపల్లి కానీ మీకు చిత్తశుద్ధి ఉండి తెలంగాణ ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి ఉంటుంటే ఇవాళ 14 నుంచి 17 దాకా ఈ 3 ఏళ్ళు ఓపెన్ మార్కెట్లో కరెంటు కొనుక్కోవాల్సిన అవసరం మనకు ఉండేది కాదు.